రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఈ వృషభ రాశిలో ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి చాలా బాగుందండి ఈ సంవత్సరం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 1, అంటే గౌరవం 1, తిట్లు తినే 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, సంపత్తు, కుటుంబంకు కారణమైన గురుడు మంచి బలం కలిగి ఉండితే రాహువు, కేతువులు 4, 10 స్థానంలో ఉండటం వలన జీవితంలో ఎంచదగిన కాలమే ఉండును. తాము పట్టిందంతా బంగారమే అగినట్లు ఉండును. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహములు, మనోనిశ్చిత కార్యములు నెరవేరును. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. భూగృహ జీవితానందం, పదవులు, బహుమానములు పొందుతారు. అధికారుల అనుగ్రహము, విలువైన వస్తువులు కొనుట, అన్నింటిలో మీ ఆధిక్యతే కనిపిస్తుంది. శత్రువులు మీ పాదాకాంతులైతారు. కోర్టు వ్యవహారాల్లో జయం. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలించును. సాంఘిక జీవితం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు హెచ్చవుతాయి. అధికార బలం ఉపయోగించి ముందుకు పోగలరు. దీర్ఘ రోగములు నివారణ అవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, ఆదాయం, పూజిత కలుగుతాయి. మీలో నూతన ఉత్తేజము, ప్రభావము వలన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. స్త్రీల ప్రాపకం ఉంటేనే గాని అడుగు ముందుకు వేయలేరు. అంటే ధర్మపత్ని గాని, చెల్లెలు గాని, అమ్మ గాని వెనకాల తోడుంటేనే మీరు ముందుకెళ్తారు. ఏ పని తలపెట్టినా అవలీలగా సాధించి పని పూర్తి చేస్తారు. మీ మనోధైర్యం కొండంత అండ.